హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. సబ్బు పైన కాపీ పొడి వేయడం ఎక్కడైనా చూసారా అండి? చూస్తే ఆశ్చర్యపోతారండి. అలాంటి అద్భుతమైన చిట్కాలతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా ఒక సోప్ అయితే తీసుకోవాలండి. ఒక సోపు అలాగే బ్రో ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను. ఈ సోప్ పైన కాఫీ పొడిని ఈ విధంగా వేసేసుకోవాలి. కాఫీ పొడి మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏదున్నా వేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే ఈ సోప్ని చక్కగా తురిమేసుకోవాలండి. మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి, అదే ప్లేట్లోనే సోప్ని అయితే ఈ విధంగా చక్కగా తురిమేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, సోప్ని ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత ఈ కాఫీ పొడి, ఈ సోప్ పొడి రెండు కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా కంఫర్ట్, కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను అనమాట. వెనిగర్ ఎక్కువ ఏం వేయనవసరం లేదండి, 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని 2 టిష్యూలను అయితే తీసేసుకొని ఆ టిష్యూల్లో కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ టిష్యూల ప్లేస్లో మీరు ప్లాస్టిక్ కవర్స్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే టిష్యూలు తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టిష్యూల్ని ఫోల్డ్ చేసేసుకొని చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ పాకెట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, కిచెన్లో మనకి చిన్న చిన్న పురుగులు కానివ్వండి, బొద్దింకలు కానివ్వండి, కిచెన్లో ఎక్కువ ఉంటాయి కదండి. ఆయిల్ ఉన్న కాడైనా ఎక్కువ మసాలాలు ఘాటుగానే ఉంటుంది కదండి, ఆ చోట అయితే మనకి బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పాకెట్లకి ఈ విధంగా ఒక టూత్ పిక్ అయితే తీసేసుకొని హోల్స్ పెట్టేసుకొని అలాంటి ప్లేస్లో ఒక్కొక్క పాకెట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చిన్న చిన్న పురుగులు కానివ్వండి, బొద్దింకలు కానివ్వండి, మనకి పాకెట్లో నుండి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ స్మెల్కి ఈ కిచెన్ దరిదాపుల్లోకి బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి. ఈ విధంగా స్టవ్ పక్కన కానివ్వండి, మసాలా డబ్బాల పక్కన కానివ్వండి, వంటింట్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి మనకు బొద్దింకలు అనేవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నమాట. 1 లేదా 2 స్పూన్ల దాకా పంకిన్ సీడ్స్ అయితే వేసుకోవాలి. ఇందులోని 5 నుండి 6 బాదాంలు, కొద్దిగా కిస్మిస్ని అయితే వేసేసుకొని ఇవి మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మనం నైట్ అంతా నానపెట్టుకోవాలన్నమాట. ఇలా నైట్ మొత్తం నానపెట్టుకున్న తర్వాత పొద్దున్నే పరగడపని ఇవి మనం తీసుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా లేజీగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని నైట్ మొత్తం నానపెట్టుకొని మనం పొద్దున్నే పరగడపని తీసుకున్నామనుకోండి, మనకి బద్ధకం అనేది లేకుండా ఉంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక లెమన్ అయితే తీసేసుకొని ఈ లెమన్కి ఆ చివర ఈ చివర కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లెమన్ మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. ఈ లెమన్కి మధ్యలో ఈ విధంగా హోల్ అయితే పెట్టేసుకొని ఒక పొవ్వొత్తునైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పొవ్వొత్తుని పెట్టుకున్న తర్వాత కొద్దిగా లవంగాలు అయితే తీసేసుకొని ఈ నిమ్మ ఉప్పుకి ఈ విధంగా లవంగాలు గుచ్చేసుకోవాలి. అలాగే 4 నుండి 5 టూత్ పిక్స్ని అయితే తీసేసుకొని ఈ విధంగా లెమన్కి గుచ్చేసుకున్న తర్వాత అలాగే ఇంకొక లెమన్ ఉప్పు అయితే ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పైన టూత్ పిక్స్కి పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తినైతే ఈ విధంగా వెలిగించేసుకొని మనకి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మనకి సాయంకాలం టైంలో ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి, దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఈ లవంగాలు లెమన్ స్మెల్కి మనకు దోమలు అనేవి అస్సలు ఉండవండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా వెలిగించేసుకొని ఏదైనా ఒక మూలను పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా మనం సాంబార్ చేసుకోవాలన్నా, టిఫిన్ చేసుకోవాలన్నా, మార్నింగే ఇలాంటి ఉల్లిపాయలు ఒలుచుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలని తీసేసుకొని ఈ ఉల్లిపాయలకి వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట అండి. నేనైతే ఇన్ని ఉల్లిపాయలని అయితే కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చిన్నపాటి ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల బౌల్ ఉంది కదండి, ఆ బౌల్ని ఈ వాటర్లో పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టకుండా మనం కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు మనం ఈ ఆనియన్స్ని ఈ వేడి నీళ్ళలో ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్కి పైనున్న పొట్టంతా
మనకి మెత్తబడి పొట్టంతా సపరేట్ అయిపోతుంది, ఆనియన్స్ సపరేట్ అయిపోతాయి. చూడండి 2 నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఆనియన్స్ పైన పొట్టంతా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. ఈ విధంగా ఒక్కొక్క ఆనియన్ని తీసుకుంటూ పొట్టు అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి. మనము ఎటువంటి చాకు పెట్టి కట్ చేయాల్సిన అవసరము లేదు, చేత్తో ఒల్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి ఒక్కొక్క ఉల్లిపాయని తీసుకుంటూ ఇలా అన్నామనుకోండి, ఆనియన్స్ పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట. మనము ఎటువంటి చాకు పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరము లేదు, చేత్తో ఒలవాల్సిన అవసరము లేదు. మనకి కళ్ళల్లో నీళ్ళు కూడా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా చాలా ఈజీగా ఆనియన్స్ పొట్టు అయితే తీసేసుకోవచ్చు. మనము ఒక్కొక్కసారి సాంబార్లకి ఎక్కువ క్వాంటిటీలో ఇలాంటి ఉల్లిపాయలు అయితే ఒలుచుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేశారనుకోండి 2-3 నిమిషాల్లోనే మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఉల్లిపాయలకి ఎంత ఈజీగా పొట్టు అనేది సపరేట్ అయిపోతుందో. జస్ట్ 2 మినిట్స్ పాటు మనం ఈ వేడి నీళ్ళలో బౌల్ పెట్టి తీసుకుంటే చాలండి. మనకి పొట్టు అనేది తొందరగా మెత్తబడిపోతుంది. అప్పుడు మనకి ఆ పొట్టు తీసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది అయితే మళ్ళీ కామెంట్ పెడతారనమాట, ఉల్లిపాయలు ఉడికిపోయాయి, అలా అయితే టేస్ట్ ఉండవు అనేసి. మనము ఈ ఉల్లిపాయల్ని వేడి నీళ్ళలో ఉడికించమండి. జస్ట్ 2 మినిట్స్ పాటు ఈ వేడి నీళ్ళలో ఈ ఉల్లిపాయలు బౌల్ని పెట్టి తీసుకుంటాం అంతే అనమాట. ఇలా సాంబార్ ఉల్లిపాయలకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇంత తక్కువ టైంలోనే నేను ఇన్ని ఉల్లిపాయలను అయితే ఒలిచేసుకున్నాను. పొట్టు అయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇంత ఉల్లిపాయలు అయితే ఒలిచేసుకున్నాను. ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా సాంబార్లు చేసుకున్నప్పుడు కానివ్వండి, టిఫిన్లు చేసుకున్నప్పుడు కానివ్వండి ఈజీగా వాడుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక 2 టిష్యూలు అయితే తీసుకోవాలన్నమాట. ఈ టిష్యూల ప్లేస్లో మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి టిష్యూలు అయితేనే బెటర్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 టిష్యూలను అయితే తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా మనం జవాది పౌడర్ వేసుకుంటే చాలండి. ఇంత కొంచెంగా వాడితేనే మనకి ఇది చాలా స్మెల్ ఉంటుంది, అందుకని అంత కాస్ట్ ఉంటుంది. న్యాచురల్గా తయారైనది అనమాట. అంటే దీన్ని వనమూలికలతో తయారు చేసినది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి కెమికల్స్ ఉండవు, కాబట్టి ఏ టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 టిష్యూలకి కొద్దిగా జవాదు పౌడర్ని అయితే వేసేసుకొని ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడం కోసం 2 అయితే రెడీ చేసుకున్నాను. దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదు అంటే కాటన్ థ్రెడ్తో కట్టేసుకున్నాం అనుకోండి, ఓపెన్ కాకుండా ఉంటాయి. వీటిని మీరు కబోర్డ్స్లో కానివ్వండి, బీరువాలో కానివ్వండి, ముఖ్యంగా చెప్పాలి అంటే పట్టు చీరలు ఉన్న ప్లేస్లో ఇవి పెట్టుకోండి. ఎందుకంటే అవి మనము డైలీ వాష్ చేయం కాబట్టి కబోర్డ్స్లో అలాగే పెట్టేసుకుంటే మనకు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. మనం డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా ఆ స్మెల్ అనేది పోదనమాట. అక్కడ కంపల్సరిగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పట్టు సారీస్ అయితే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటాయి. ఇంకా మనం ఎప్పుడో ఒకసారి తీసే బెడ్షీట్లు కానివ్వండి, బ్లాంకెట్స్ కానివ్వండి, అలా వాటిల్లో కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఈ విధంగా మనం కబోర్డ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి బట్టలంతా మంచి సువాసనతో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారు రెగ్యులర్గా కుంకుమ అనేది డైలీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి, టెంపుల్కి అలా జర్నీ చేసినప్పుడు కుంకుమ అనేది కొంతమంది ఆడవాళ్ళు అయితే కంపల్సరిగా పెట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా కుంకుమనైతే మనం అప్పటికప్పుడు పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా కొద్దిగా అరచేతిలో కొంచెం కుంకుమ తీసుకొని కొద్దిగానే మనము జవాది పౌడర్ని చూడండి ఈ విధంగా కొద్దిగా తీసేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం ఈ విధంగా రెగ్యులర్గా పెట్టుకునే కుంకుమ బర్న్ ఉంటుంది కదండి, ఆ కుంకుమలో ఈ విధంగా కొద్దిగా జవాది పౌడర్ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈ కుంకుమని పెట్టుకున్నప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటుంది అనమాట. అలాగే కుంకుమ కూడా మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా, టెంపుల్స్కి ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు ఈ విధంగా కుంకుమను పెట్టుకున్నాం అనుకోండి, మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము పిల్లలు కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా దాదాపు అందరూ
పర్ఫ్యూమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉన్నారు కదండి. రకరకాల పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి కదండి మార్కెట్లో. అది వాళ్ళకి ఏది నచ్చితే ఆ పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉన్నారు. అందులో కెమికల్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య పిల్లలు కూడా పర్ఫ్యూమ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారనమాట. అలా కాకుండా ఈ విధంగా కొద్దిగా జవాది పౌడర్ని తీసేసుకొని చెవికి వెనకాల ఈ విధంగా రుద్దామనుకోండి, మనము ఎటువంటి పర్ఫ్యూమ్స్ యూజ్ చేయనవసరం లేదనమాట. పర్ఫ్యూమ్ కంటే కూడా ఇది మంచి సువాసనతో ఉంటుందన్నమాట. మనకి పర్ఫ్యూమ్ అన్నా కూడా ఘాటుగా అయితే ఉంటుంది కదండి. ఇది అలా కాకుండా మనకి రోజంతా కూడా మంచి సువాసనతో అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనమైతే హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా జవాది పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇందులోని కొద్దిగా కర్పూరం పొడి కూడా వేసుకోవాలి. మనం దేవునికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ కర్పూరం బిళ్ళని ఈ విధంగా కొద్దిగా పొడి చేసి వేసుకోవాలి. ఈ కర్పూరం ప్లేస్లో మీరు పచ్చ కర్పూరంనైనా వేసుకోవచ్చు అనమాట. కర్పూరం పొడిని వేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్ తీసేసుకొని మనం కలిపి పెట్టుకొని వాటర్ని బాటిల్లోకి వేసుకోవాలి. నా దగ్గర చిన్న బాటిల్స్ ఏవి లేవు కాబట్టి ఈ విధంగా కొలీన్ బాటిల్ ఉంటే అందులో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవైనా చిన్న బాటిల్స్ ఉంటే అందులో వేసుకొనైనా ఈ విధంగా స్ప్రే చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న వాటర్ని బాటిల్లోకి వేసేసుకొని కర్టన్స్ కానివ్వండి, సోఫాల మీద కానివ్వండి, దివానా మీద ఏవైనా ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదండి, ఫ్లవర్ పాట్స్కి ఈ విధంగా విండోస్కి స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మంచి సువాసనతో అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా విండోస్ కానివ్వండి, మిర్రర్ కానివ్వండి స్ప్రే చేసేసి మనము పొడి క్లాత్తో ఒకసారి అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాగా షైనింగ్గా కూడా ఉంటాయి. అంతేకాదండి, మనం నైట్ వంటగదిలో గిన్నెలు, స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి స్ప్రే చేసేసి ఏదైనా ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి మార్నింగ్ కల్లా కూడా మంచి సువాసన, మంచి ఫీల్ వస్తుందన్నమాట. మనకి వంట చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అలాగే మనం ఇందులో కర్పూరం వేసుకున్నాం కాబట్టి వంటగదిలో మూలల్లో మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట. బొద్దింకలు కానివ్వండి, బల్లులు కానివ్వండి, ఆ కర్పూరం స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి ఆ దరిదాపుల్లోకి అస్సలు రావన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము డైనింగ్ టేబుల్ దగ్గర న్యాప్కిన్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. డైనింగ్ టేబుల్ దగ్గర కానివ్వండి, మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చిన్న న్యాప్కిన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. మనం భోంచేసిన తర్వాత న్యాప్కిన్స్తో తుడుచుకున్నప్పుడు అదొక జిడ్డుగా, మురికిగా ఉండి మనకి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. బ్యాడ్ స్మెల్ అంతా పోయి మనకి మంచి సువాసనతో అయితే ఉంటాయన్నమాట. జిడ్డుగా, మురికిగా లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటాయి. ఈ విధంగా చూడండి, గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసేసుకొని అందులో కొద్దిగా జవాది పౌడరు, కొద్దిగా కర్పూరంని అయితే వేసేసుకొని ఈ విధంగా ఈ వాటర్లో డిప్ చేసేసుకొని ఈ విధంగా లైట్గా అలా ఫ్రెష్ చేస్తూ పిండుకొని మనము ఆరపెట్టుకోవడమే. ఈ విధంగా న్యాప్కిన్స్ అనేవి పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి అనేది తీసుకెళ్తూ ఉంటారు కదండి. ఆ న్యాప్కిన్స్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. జిడ్డు, మురికి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోయి మనకు మంచి సువాసనతో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ మాప్ అనేది పెడుతూ ఉంటాం కదండి. చిన్నపిల్లలు, పాకి పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు కంపల్సరిగా డైలీ మాప్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. చిన్నపిల్లలు ఉన్న చోట అదొకటి ఇదొకటి కింద పడేస్తూ ఉంటారు, గలీజ్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి మనం డైలీ మాప్ అనేది పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు కొద్దిగా వాటర్లో జవాది పౌడరు, కొద్దిగా కర్పూరంని వేసేసుకొని ఈ విధంగా మాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చీమలు, పురుగులు లాంటివి కూడా లేకుండా మనకి ఇల్లంతా కూడా కర్పూరం స్మెల్తో, జవాది పౌడర్ స్మెల్తో చాలా బాగుంటుందన్నమాట. ఫ్లోర్ కూడా మనకి బాగా వైట్గా అయితే వచ్చేస్తుంది. దీనితో మనకి ఇల్లంతా కూడా జవాది కర్పూరం స్మెల్తో ఇల్లంతా బాగా నీట్గా ఉంటుంది. మంచి స్మెల్తో కూడా ఉంటుందన్నమాట. ఇక చీమలు లాంటివి ఇలాంటివి కూడా ఉండవు కాబట్టి పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండదన్నమాట. ఇది పూర్తిగా మనకి న్యాచురల్ కాబట్టి పిల్లలు కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మనం కోల్గేట్ పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని ఈ పీసెస్ అన్నిటిని ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి. మనకి వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి స్మెల్ లేకుండా బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఈ బాటిల్లోకి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా షేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఈ వాటర్తో సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే సింక్ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది.
చూడండి బాటిల్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నార్మల్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా బాగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోప్స్ మనం కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సోప్ మురకలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సోప్ మురకలతోటి మనం హ్యాండ్ వాష్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా కొబ్బరి తురు అయితే తీసేసుకొని ఈ సోప్ మురకలన్నింటినీ కూడా చక్కగా తురిమేసుకోవాలి. నేనైతే కొద్దిగా సోప్ మురకలు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చక్కగా తురిమేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చు, లేదు అంటే నైఫ్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తురిమి పెట్టుకుని ఈ సోప్ను కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ అంతా బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా సోప్ అంతా మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకేమైనా సోప్ మురకలు నలకలు లాంటివి ఏమైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి. ఇందులోనే కొద్దిగా డెటాల్ కూడా వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ వాష్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే. చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చిందో. ఈ విధంగా ఇంట్లోని ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం సోపులు వాడేసుకున్న తర్వాత సోప్ మురకలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటైతే ఉన్నిందండి. అందులోకైతే వేసేసుకున్నాను. ఫుల్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ని యూజ్ చేసి కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో. టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్లో వండుకునే దానికంటే కూడా మనం పాత్రలో వండుకోవడమే చాలా మంచిది. ఈ విధంగా మనం రైస్ వండుకున్నాం అనుకోండి అప్పుడు మనకి గంజి కూడా వస్తుందన్నమాట. ఈ గంజి నుండి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ గంజిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా గంజి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కల్లు ఉప్పు వేసేసుకొని మనం తాగామనుకోండి మన బాడీకి చాలా తంపుగా ఉంటుందన్నమాట. ఈ గంజితో మనం రాగి గంజి చేసుకొని తాగొచ్చు. అలాగే బాలింతల టైంలో బాలింతలకి ఈ గంజి ఇచ్చామనుకోండి వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయన్నమాట. అలాగే ఇంకొక బెనిఫిట్తో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ గంజిని. ఈ విధంగా గంజిని తీసేసుకొని కొంచెం వేడిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ గంజిలో మీరు తలకి ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు. మేమైతే క్లినిక్ ప్లస్ షాంపూని యూజ్ చేస్తామండి. అందుకే ఈ షాంపూనే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను. ఈ షాంపూ కూడా మనకి రైస్ వాటర్తోనే తయారైంది. నేనైతే ఒక్క షాంపూ తీసుకున్నానండి. ఈ ఒక్క షాంపూని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ గంజి కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే ఈ షాంపూని అయితే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఈ షాంపూలో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి. ఈ గంజి నుండి మనం తెల్ల బట్టలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ గంజి నుండి మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందుకే మనం వేస్ట్ చేయకుండా రైస్ ని ఈ విధంగా వండుకున్నాం అనుకోండి మనకి ఈ గంజి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనము ఒక రకంగా చెప్పాలి అంటే కండిషనర్ గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో షాంపూ అనే కాదండి షీకాయ కుంకుడుకాయలు యూజ్ చేసే వాళ్ళు వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షాంపూ వేసేసుకొని మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు అలాగే పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత సేమ్ మనము షాంపూతో తలస్నానం ఎలా చేసుకుంటామో అదే విధంగా తలస్నానం చేసుకున్నాం అనుకోండి మనకి హెయిర్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ ఫాల్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డాండ్రఫ్ కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఏవి లేకుండా మనకైతే హెయిర్ చాలా సాఫ్ట్ గా ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే తీసుకున్నానండి. ఈ ఆనియన్ ని మొదలు ఉంటుంది కదండి ఆ మొదల్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పువ్వొత్తులు ఉంటాయి కదండి మనం నార్మల్గా దీపాంతరికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ పువ్వొత్తులను అయితే ఒక ఒత్తిని తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని ఈ ఆనియన్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడైతే నేను నువ్వుల నూనె వేస్తున్నాను అండి. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె అయితే వేసుకోవచ్చు అనమాట. కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, లేదు అంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని ఈ విధంగా దీపం వెలిగించుకోవాలి. దేనికోసం వెలిగించుకోవాలి అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మనకు ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. ఇంట్లో బట్టలు ఆరకుండా ఉండడం కానివ్వండి, ఇంట్లో తడితడిగా ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. వర్షాకాలంలో మనకి ఈవినింగ్ 6 అయితే అంటే చాలండి, దోమలు, పురుగులు అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఒక ఆనియన్లో ఒత్తి వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీపం వెలిగించుకోండి. ఇలా వెలిగించుకున్నామనుకోండి, ఈ ఆనియన్ నుండి వచ్చే స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే వర్షాకాలమే కదండి, ఇలా ఒకసారి వెలిగించి చూడండి. మనకి ఇంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే ఈగలు, దోమలు ఏవి రాకుండా చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ అయితే ఇక్కడ బ్లాక్గా అయ్యింది కదండి. అప్పడాలు కానివ్వండి, వడియాలు కానివ్వండి, బోండా, బజ్జి మిరపకాయలు అలా మనం చేసుకునేటప్పుడు ఆయిల్ ఆటోమేటిక్గా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఈ ఆయిల్ని మనం ఎంత ఫిల్టర్ చేసినా కూడా ఈ ఆయిల్ బ్లాక్గా అడుగున గసి అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవడానికి కొద్దిగా కాటన్ అయితే తీసుకున్నానండి. మనం ఒత్తులు చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ కాటన్ అయితే కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా ఫిల్టర్లో పెట్టేసుకొని ఈ కాటన్ మీద మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న గసి, ఈ నల్లగా ఉన్న ఈ విత్తనాలన్నీ కూడా ఈ కాటన్ పైనే ఉండిపోతాయి అన్నమాట. ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. ఇందులో ఉన్న గసి, విత్తనాలన్నీ కూడా కాటన్ పైనే ఉండిపోయాయి అన్నమాట. ఆయిల్ అయితే చక్కగా ఫిల్టర్ అయ్యింది. చూసారు కదండి, ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిక్ పిన్స్ మనం శారీ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, బ్లౌజ్కి దేనికైనా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ పిన్స్ ఒక్కొక్కసారి మనకి శారీ లోపలికి అడ్జస్ట్ అయిపోయి ఆ పిన్స్ తీయడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసుకున్నానండి. నేను తీసేసుకొని మనం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదండి నెయిల్స్కి, అదే నెయిల్ పాలిష్ని ఈ విధంగా పిన్నికి మొత్తం వేసేసుకోవాలి. మీరు శారీ మ్యాచింగ్కి మీ శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్లో ఆ నెయిల్ కలర్ వేసేసుకొని పిన్స్ అయితే ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫుల్ డ్రై అయ్యాక మనం శారీకి అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, పిన్ అయితే మెరూన్ కలర్లో చాలా బాగుంది కదండి, డ్రెస్ మ్యాచింగ్. చూడండి, ఒకసారి వేసి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పిన్ని ఎలా పెట్టుకున్నా కూడా డ్రెస్ లోపలికైతే అడ్జస్ట్ అవ్వదండి. చాలా బాగుంది కదండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి. మార్నింగే మనం టిఫిన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి, మనం క్యారెట్, బీట్రూట్కి పీలప్ చేసుకుంటూ ఉంటాం కదండి. పీలర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి. ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో. నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను. చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా, సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి. ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా, సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి. ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే. మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అస్సలు రావన్నమాట. ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా, పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుందన్నమాట. నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా తరిగేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, డోర్లు కానివ్వండి, చిలుకలు కానివ్వండి, అవి ఒకతర మనము తీసి వేసేటప్పుడు ఆ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. అలా సౌండ్ వస్తూ ఉందనుకోండి ఇరిటేట్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఈ విధంగా మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ మిషన్ ఆయిల్ అయినా లేదు అంటే కొబ్బరి నూనె అయినా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. కుక్కర్ మూతలకి హ్యాండిల్స్ అనేవి నెట్లు లూజ్ అయిపోయి ఈ విధంగా ఊడిపోతూ ఉంటాయి. విజల్స్ కూడా కరెక్ట్గా రావన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక వెల్లుల్లిపాయని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వెల్లుల్లిపాయని ఈ నెట్కైతే బాగా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనం నెట్ బిగించుకున్నాం అనుకోండి బాగా టైట్గా బిగుసుకుంటుంది. ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా టైట్గా బిగించుకున్నాం అనుకోండి మనకి నెట్లు అనేది లూజ్ కాకుండా హ్యాండిల్స్ కూడా టైట్గా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి నెట్లు అనేది అస్సలు లూజ్ కాకుండా ఉంటాయి. హ్యాండిల్ కూడా బాగా టైట్గా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి.
ఆనియన్స్ మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ పొట్టు వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాము. ఆనియన్స్ పొట్టు అనేది వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పసుపు వేసేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకున్న తర్వాత మనం చెట్లకు పోసుకున్నాం అనుకోండి, చెట్లకి పొంగస్సు వైట్ పురుగు పడుతూ ఉంటుంది కదండి, అలా ఏమీ లేకుండా చెట్లు అయితే బాగా హెల్తీగా పెరుగుతాయి. నెక్స్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ మొదలు ఉంటుంది కదండి, ఆ మొదలుతో ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత మురికి పట్టి ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుంది అనమాట. మనం గట్టిగా ఫ్రెష్ చేస్తూ కూడా రుద్దనవసరం లేదండి. ఊరికే అలా రుద్దామనుకోండి, ఎంత మురికి పట్టి ఉన్నా ఎంత మరకలైనా కూడా ఈజీగా వదిలిపోతాయి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసేసుకుని ఒకసారి అలా తుడుచుకున్నాం అనుకోండి, బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, మరకలు జిడ్డు అంతా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. బాగా షైనింగ్గా కూడా ఉందండి. చూసారు కదండి, ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కొద్దిగా తులసి ఆకులు అయితే తీసేసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఈ తులసి ఆకుల్ని మనం ఈ విధంగా ఒక రోట్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తటి పేస్ట్లా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత కొద్దిగా అల్లంని అయితే తీసేసుకొని తురిమేసుకొని మనం 1 స్పూన్ దాకా ఈ అల్లం రసం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ దాకా అల్లం రసంని పిండుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ దాకా హనీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు దగ్గు అనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది కదండి. ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా దగ్గు అనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలండి. పాలు అనేవి ఒక్కొక్కసారి ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా విరిగిపోయిన తర్వాత మనం వీటిని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం వేస్ట్ అని పడేస్తే వీటితోనే మనం ఇంట్లోనే పన్నీర్ అనేది చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా పల్చగా ఉండే ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మరిగించి పెట్టుకున్న పాలని ఈ విధంగా వేసేసుకొని దీనిపైన మనం నార్మల్ వాటర్ అనేది ఇదిగా వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఇవి వేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది చక్కగా పిండేసుకున్న తర్వాత ఇలాగే స్ట్రైనర్లో పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉన్న బాక్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం బరువు ఉన్న వస్తువులు పెట్టామనుకోండి, మనకు పన్నీర్ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడైతే ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పన్నీర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీ పిండి అండి. నేనైతే పొద్దున్నే చపాతీలు చేశాను అనమాట. కొద్దిగా చపాతీ పిండి అయితే మిగిలిపోయింది. ఈ చపాతీ పిండిని మనం మళ్ళీ చపాతీలే చేసామనుకోండి, పిల్లలు ఇష్టపడారు అనమాట. అందుకోసం అనేసి నేనైతే ఈరోజు డిఫరెంట్గా ఒక డిజైన్ పూరీలు అయితే చేయబోతున్నాను. వీటి కోసం ఈ విధంగా కొబ్బరి తురుముకునే ప్లేట్లు అయితే అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండి. ఈ ప్లేట్ని అయితే తీసేసుకొని ఈ విధంగా ప్లేట్ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీ ఉండల్ని ఒక్కొక్క ఉండని ఈ విధంగా పెట్టేసుకొని చేత్తోని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మనం పూరీలని ఎలా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఇటువైపు అయితే డిజైన్ అయితే వస్తుంది కదండి. ఈ డిజైన్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్రూట్ రసం అయితే ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎంత చక్కగా వచ్చిందో. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బీట్రూట్ అనేది మీ ఇష్టం అండి. కావాలంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. మీ దగ్గర కొబ్బరి తురుముకునే ప్లేటు లేదు అనుకోండి, ఈ విధంగా చిల్లులు గరిటె ఉంటే ఈ గరిటె పైన ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా బీట్రూట్ కలర్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్క పూరీని ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరీ అయితే పొంగుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఆయిల్ బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, మనకు పూరీలు పొంగుతూ చాలా బాగుస్తాయి. ఈ విధంగా మనం పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్ని పూరీలు కూడా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. డిజైన్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూసారు కదండి, డిఫరెంట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి.
ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పూరీలు కూడా చాలా బాగా వచ్చాయండి. పొంగుతూ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతే అండి ఇవాళ టిప్స్ అయితే. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.